ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన కళ్ళు దేని మీద ఉంటున్నాయి? ఆ స్క్రీన్ మీదే కదా. వాడు ఎక్కడికో ట్రిప్ వెళ్ళాడు, వీడు కొత్త కారు కొన్నాడు, ఆ జంట ఎంత హ్యాపీగా రీల్ చేస్తుంది. అబ్బా, అందరి లైఫ్ కలర్ఫుల్గా ఉంది, నా లైఫ్ ఒక్కటే ఇలా తగలబడింది అని పులుకుంటున్నారు కదా. ఒక్క నిమిషం ఆగు. నువ్వు చూస్తున్నదంతా అబద్ధం. ఇట్స్ ఏ ఫేక్ వరల్డ్. సోషల్ మీడియా అనేది ఒక పెద్ద థియేటర్. అక్కడ ప్రతి ఒక్కడు ఒక యాక్టరే. వాడు తిన్న బిర్యానీని ఫోటో తీసి పెడతాడు, కానీ ఆ బిల్లు కట్టడానికి వాడు పడుతున్న క్రెడిట్ కార్డ్ అప్పుల టెన్షన్ ఫోటో పెట్టడు. మొగుడు పెళ్ళాం కారులో నవ్వుతూ సెల్ఫీ దిగుతారు, కానీ ఆ సెల్ఫీ దిగడానికి 5 నిమిషాల ముందు వాళ్ళిద్దరూ ఎంత దారుణంగా తిట్టుకున్నారో ఆ వీడియో పోస్ట్ చేయరు. అక్కడంతా ఫిల్టరే బాస్. జనాల్లో ఒక వింత జబ్బు మొదలైంది. తాము హ్యాపీగా ఉండటం ముఖ్యం కాదు, తాము హ్యాపీగా ఉన్నట్లు పక్కనోడికి చూపించడం ముఖ్యం. ₹1,00,000 అప్పు చేసైనా ఐఫోన్ కొంటారు. ఎందుకు? బాత్రూమ్ అద్దంలో సెల్ఫీ తీసి ఆ యాపిల్ లోగో చూపించడం కోసం. ఎంత చీప్ మైండ్ సెట్ ఇది. నీ లైఫ్ని ఎవడో ఇన్స్టాగ్రామ్లో పెట్టే 15 సెకండ్ల రీల్స్తో పోల్చుకొని ఎందుకు ఏడుస్తావు? వాడు రోజంతా ఏడుస్తూ కూర్చొని ఆ 15 సెకండ్లు నవ్వచ్చు. నువ్వు ఆ 15 సెకండ్ల నవ్వును చూసి నీ రోజంతా పాడు చేసుకుంటున్నావు. ఈ సోషల్ మీడియా మనల్ని ఎలా మార్చేసిందో తెలుసా? లైకులు, కామెంట్ల కోసం బతికేలాగా చేసేసింది. నీ సంతోషాన్ని వేరే ఎవడో ఇచ్చే ఒక లైక్ డిసైడ్ చేస్తుంది. వాడు లైక్ కొడితే నువ్వు హ్యాపీ, వాడు కామెంట్ పెట్టకపోతే నువ్వు డిప్రెషన్. నీ లైఫ్ రిమోట్ కంట్రోల్ని సొసైటీ చేతిలో పెట్టొద్దు. రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేయడం ఆపి. పక్కనోడి లగ్జరీ లైఫ్ చూసి నీకున్న దాన్ని తక్కువ చేసుకో. ఇక్కడ ఎవ్వడి లైఫ్ పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కడి ఇంట్లోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కడి లైఫ్లోనూ సఫరింగ్ ఉంది. కానీ వాడు దాన్ని దాచేసి కేవలం గ్లిట్టర్ మాత్రమే చూపిస్తున్నాడు. నువ్వు ఆ మెరుపుల్ని చూసి మోసపోకు. సోషల్ మీడియాని వాడుకో, కానీ దానికి బానిస అవ్వద్దు. కళ్ళు తెరిచి చూడు, నీ చుట్టూ ఒక అద్భుతమైన ప్రపంచం ఉంది. నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నువ్వు సాధించాల్సిన గోల్స్ చాలా ఉన్నాయి. వర్చువల్ లైక్స్ వద్దు, రియల్ సక్సెస్ కావాలి.